నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఫోకస్. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో వందలాది చెరువులు, కుంటలు ఉండేవట. ఇప్పుడు అవి కనుచూపు మేర కానరావడం లేదు. ఎందుకో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా యథేచ్ఛగా కబ్జా చేసేశారు. కొంతమంది నేతలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో చెరువులు, కుంటలను మింగేశారు. FTL బఫర్ జోన్లను కూడా లెక్క చేయకుండా ఆకాశాన్నంటేలా బిల్డింగ్లు నిర్మించారు. దీంతో జిల్లా పరిధిలో వందల చెరువులు కుచించుకుపోయాయి. మరికొన్ని చెరువులు, కుంటలు పూర్తిగా కనుమరుగయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కబ్జాకు గురైన చెరువులు, కుంటలపై ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్. బీఆర్ఎస్ పార్టీ అధికారులున్న సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు చెరువులు మింగేసి విల్లాలు, ఫామ్ హౌజులు నిర్మించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణదారుల భరతం పడుతోంది. చెరువులు ఆక్రమించుకునేది ఎంతటి వారైనా వదలకుండా కూల్చివేతలతో వాతులు పెడుతోంది. దీంతో చెరువున్న ప్రతి చోట నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చెరువుల్లో బడాబాబుల ఆక్రమణలు నేలమట్టం చేయాలని వందల సంఖ్యలో వినతులు వస్తున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోయినపల్లిలో రామనకుంట చెరువు మొత్తం 29 ఎకరాల్లో విస్తరించి ఉండేది. గత బీఆర్ఎస్ లీడర్స్తో పాటుగా కంటోన్మెంట్ బోర్డుకు చెందిన కొందరు మాజీ మెంబర్లు ఈ చెరువు ఆక్రమించుకుని కొన్ని బిల్డింగులు కట్టుకున్నారు. మిగిలింది అమ్మేసుకున్నారు. కొన్నవారిలో చాలామంది భవనాలు, ఇల్లు నిర్మించుకున్నారు. ఆక్రమణలతో కుచించుకుపోయి ఈ చెరువిప్పుడు 7 ఎకరాలు మాత్రమే మిగిలింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గట్కేసర్ మండలం, పోచారం మున్సిపాలిటీ, కొరిమల గ్రామం 739 నుంచి 749 వరకు ఉన్న సర్వే నెంబర్స్లో మొత్తం 147 ఎకరాల్లో ఏకశిలానగర్ లేఅవుట్ 1985వ సంవత్సరంలో వేశారు. 2006లో అందులో 47 ఎకరాల మేర వ్యవసాయ భూమిగా మార్చేసి లేఅవుట్ స్వరూపాన్ని ఓ వ్యక్తి మార్చేశారని అక్కడి ఫ్లాట్స్ యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇదే లేఅవుట్లో 2 బడా రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రహారీలు నిర్మించి కొంతమేర కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోచారం మున్సిపాలిటీ, కొరిమెల గ్రామం 796 సర్వే నెంబర్లో 11.20 ఎకరాల భూమి ఉండగా ఇందులో 7.20 ఎకరాల పరిధిలో ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని, మిగిలిన 4 ఎకరాల తమ భూమితో పాటుగా నదెం చెరువు FTL పరిధిలో ఈ నిర్మాణాలు చేపడుతున్నారని ప్రజావాణిలో కలెక్టర్ ఫిర్యాదు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీలో దేవరయాంజల్ విలేజ్లో అక్కడి చెరువుకు వెళ్లాల్సిన వరద కాలువను మళ్లించడంలో ఊరి నుంచి వచ్చే మురుగు ప్రవాహానికి ఆటంకంగా మారుతుందని అక్కడి ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వరద కాలువ నేరుగా చెరువుకు చేరేలా ఏర్పాట్లు చేస్తే గ్రామానికి వరద ముప్పు తప్పుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అల్వాల్ మండలం జొన్నబండ గ్రామంలో వజ్రా ఎన్క్లేవ్లో 900 గజాల పార్కు స్థలం కబ్జా అవుతోందని, దానికి ఫెన్సింగ్ వేసి కాపాడాలంటూ అక్కడి నివాసితులు హైడ్రాను కోరారు. అక్కడ రహదారులు కూడా వదలకుండా కబ్జా చేస్తారని, 236 ఫ్లాట్లకు పార్కు లేకుండా అవుతుందని వాపోయారు. తూముకుంట మున్సిపాలిటీ దేవరయాంజల్ విలేజ్లో తొరకోనికుంట శకం భూమిలో లారీల బరువును లెక్కగట్టే వేయింగ్ మిషన్ ఏర్పాటు చేస్తారని, వెంటనే ఆ పనులాపి చెరువు కాపాడాలని సీతారామచంద్రస్వామి దేవస్థానం భూముల పరిరక్షణ సమితి ప్రతినిధులు హైడ్రాను కోరారు. ఇదే ప్రాంతంలో దేవస్థానానికి చెందిన భూమి కబ్జాకు గురవుతుందని సేవ్ దేవరయాంజల్ ప్రతినిధులు హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు. కూకట్పల్లి మండలం మూసాపేట పరిధిలో అతిపెద్దదైన మైసమ్మ చెరువు శకంతో కలుపుకుని 280 ఎకరాలుండగా ఇప్పుడు 100 ఎకరాల కంటే తక్కువకి పరిమితమైంది. ఇక్కడ బడా బిల్డర్లు FTL పరిధిలో హైరైజర్ బిల్డింగ్స్ కట్టారు. మైసమ్మ చెరువు శకం FTL బఫర్ జోన్ కలుపుకుని 279 ఎకరాల 37 గుంటలుండేది. ఇందులో 138 ఎకరాల 29 గుంటలు పూర్తిగా శకం భూమి కాగా మిగిలిన 141 ఎకరాల 8 గుంటల భూమి పట్టాభూమిగా రెవెన్యూ రికార్డులో నమోదైంది. అయితే పట్టాభూమిగా రికార్డ్స్లో ఉన్న స్థలం మొత్తం కూడా FTL పరిధిలో ఉంటుంది. ఇప్పటికే FTL పరిధిలో భూమి మొత్తం హరించుకుపోగా శకం పరిధిలో దాదాపు సగం భూమి కబ్జా గురైందని స్థానికులంటున్నారు. చెరువు కట్టను వదిలేసి చుట్టూ 3 వైపుల నుంచి మట్టి, పెద్ద పెద్ద బండరాలతో మూసుకుంటూ వచ్చి నిర్మాణాలు చేపడుతున్నారు. ఎల్బీ నగర్, బైరాములగూడ రెవెన్యూ పరిధిలో ఉన్న మధ్యలకుంట చెరువు సర్వే నెంబర్ 16లో రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం 6 ఎకరాల 25 గుంటల విస్తీర్ణంలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడి నుంచి ఫ్లైఓవర్ వేయడంతో చెరువులో భూమిని తన భూమని చెప్పి నియోజకవర్గ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు బీఆర్ఎస్ లీడర్ నష్టపరిహారం కూడా తీసుకున్నాడు.
చెరువు స్థలం కబ్జా చేసి బయట వాహనాలకు పార్కింగ్ కోసం ఇచ్చాడు. సీఎం రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీగున్న సమయంలో చెరువు పరిశీలించి పార్కింగ్ స్థలం తొలగించాలని, లేదంటే చూస్తూ ఊరుకోమని సదరు ప్రజాప్రతినిధిని హెచ్చరించారు. హస్తినాపురం డివిజన్లో కర్మన్ ఘాట్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 58లో 11 ఎకరాల్లో ఉన్న చేపల చెరువును కూడా బీఆర్ఎస్ లీడర్స్ పూర్తిగా కనుమరుగు చేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో సరూర్ నగర్ మండలం మన్సూరాబాద్ రెవెన్యూ పరిధిలో చిన్న చెరువు ఎఫ్టీఎల్ పరిధి కబ్జాకు గురైంది. మన్సూరాబాద్ 72, 75, 76, 78, 79, 80 సర్వే నెంబర్లలో 6 ఎకరాల 37 గుంటల్లో చిన్న చెరువు ఉండేది. ఈ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో బీఆర్ఎస్కు చెందిన ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుడు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. 2022లో నిర్మాణానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ రిజెక్ట్ చేశారు. 2016 వరకు ఈ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చూపించగా హఠాత్తుగా 2018లో ప్రభుత్వంలో కీలక మంత్రి సూచనలతో ఎఫ్టీఎల్ మార్పు చేసినట్టుగా సమాచారం. ఈ చెరువుకు సంబంధించిన నాలాను మూసేసి పైనుంచి ఓ కార్పొరేట్ స్కూలు కూడా నిర్మించారు. వర్షాల వేళ నగరంలో నాలాల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదు వెల్లువెత్తుతున్నాయి. నాలాల మీద స్లాబులు వేసి ఇంటి ఆవరణగా మార్చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. ఇక్కడ నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం సాధ్యం కాక అవి పూడుకుపోతున్నాయని పలువురు పేర్కొన్నారు. మల్కాజ్గిరి, బాచుపల్లి, రంగారెడ్డి జిల్లా నలువైపుల నుంచి నాలాల ఆక్రమణలపై ఫిర్యాదులందాయి. వీటితో పాటు ఒకప్పటి గ్రామ పంచాయతీ లేఅవుట్లను తిరిగి వ్యవసాయ భూములుగా చిత్రీకరించి తప్పుడు పాస్ పుస్తకాలతో కొంతమంది వారసులు, కబ్జాదారులు కాజేస్తున్నారని పలువురు వాపోయారు. హైడ్రా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ మొత్తం పాత లేఅవుట్లు, నాలాల ఆక్రమణలపైనే ఉన్నాయి. గూగుల్, ఎన్ఆర్సీ, గ్రామీణ మ్యాప్స్ తో ఫిర్యాదులను ఏవి రంగనాథ్ క్షుణ్ణంగా పరిశీలించారు. పాత లేఅవుట్లలో రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడుతూనే అమాయకులు మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నామని ఫిర్యాదుదారులకు భరోసా ఇచ్చారు. చెరువు ఎఫ్టీఎల్ బఫర్లో మాదిరే నాలాలు ఆక్రమించి నిర్మించిన ఇళ్లు, అపార్ట్మెంట్లు కొనేటప్పుడు అన్నీ సరిచూసుకోవాలన్నారు. రంగారెడ్డి జిల్లా కొండూరులో దళిత వాల్మీకి కాలనీలు అనుకుని సర్వే నంబర్ 412, 413లో 4 ఎకరాల 28 గుంటల మాలకుంట చెరువుంది. సర్వే నెంబర్ 413లో ఎకరం భూమిని కొందరు కబ్జా చేసేశారు. బీఆర్ఎస్ హయాంలో కొంతమంది పొలిటికల్ లీడర్స్ అమాయకుల నుంచి డబ్బులు తీసుకుని ఇల్లు కట్టుకునేందుకు సాయపడ్డారు. గతంలో దీనిపై ఫిర్యాదులు రాగా ఇరిగేషన్ అధికారులు వచ్చి పరిశీలించారు. కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చర్యలు తీసుకోలేదు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా సూరారం కట్టమేసమ్మ చెరువు ఇప్పటికే సగం కబ్జాకు గురైంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనేక భవనాలు నిర్మించారు. ఇది సరిపోదన్నట్టుగా కొందరు లీడర్స్ చెరువు తూములు మూసి దిగువ భాగంలో భారీగా భవనాలు నిర్మించారు. చెరువు నుంచి బయటకు వెళ్లే తూము కాలువ దారి మళ్లించారు. చెరువు 20 ఎకరాలుంటే 30 మీటర్ల బఫర్ జోన్ చూపించాల్సి వస్తుందని ఇరిగేషన్ అధికారులు కావాలని 16 ఎకరాలుగా చెరువును చూపించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా నాచారం హెచ్ఎంటీ నగర్లో ఉప్పల్ పెద్ద చెరువు 43 ఎకరాలుండేది. ఇందులో 10 నుంచి 15 ఎకరాల వరకు కబ్జాకు గురైంది. ఈ చెరువు కట్టపైనే ఓ బీఆర్ఎస్ లీడర్ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి కమర్షియల్ గా ఉపయోగించుకుంటున్నాడు. చెరువు కట్టను ఆనుకుని బిల్డింగ్ కట్టి తరువాత ఓ ప్రహారీ నిర్మించాడు. 5 ఏండ్ల కింద ఇక్కడి నుంచి ఉప్పలు వెళ్లేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ఓ రోడ్డు కూడా వేసేస్తారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచమ్మపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మైసమ్మగూడ సర్వే నెంబర్ 647లో ఇది 10 ఎకరాల్లో ఉండేది. గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ కు చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధి, మాజీ మంత్రి కూడా అయిన ఒక లీడర్ 3 ఎకరాలు ఆక్రమించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. చెరువు భూములను ఆయనకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కలిపేస్తున్నారని, పక్కాగా ఫెన్సింగ్ వేస్తున్నారని విమర్శలు వచ్చాయి. అప్పటినుంచి వానాకాలం వస్తే చుట్టుపక్కల కాలనీలు మునిగిపోతున్నాయి. ఈ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే వేరే వారు కూడా ఎకరం వరకు కబ్జా చేసి హాస్టల్ నిర్మించుకున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో అతిపెద్ద చెరువుగా పేరున్న సామీర్పేట పెద్ద చెరువు 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అలియాబాద్ గ్రామ పరిధిలో ఉన్న ఈ చెరువు ముందున్న జాగాలో బీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధి అప్పటి మినిస్టర్ ఫుడ్ సెంటర్, కన్వెన్షన్ హాల్ నిర్మించాడు. వెనకాల ఉన్న చెరువుకు సంబంధించిన 2 ఎకరాలు కూడా కలిపేసుకున్నాడు. అయినా అప్పటి అధికారులు పట్టించుకోలేదు. ఈ చెరువుకు సంబంధించిన మరో 10 ఎకరాలు మరికొంతమంది కబ్జా చేసేశారు. గత ప్రభుత్వ హయాంలో తూముకుంట మున్సిపల్ పరిధిలో పెద్ద చెరువును అప్పటి బీఆర్ఎస్ లీడర్ కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టాడు. ఇది గతంలో 15 ఎకరాలు ఉండేది. 10 ఎకరాలే మిగిలింది. ఇప్పుడు దానికోసం రోడ్డు కూడా వేసుకున్నాడు. స్థానికులు కలెక్టర్కు ఫిర్యాదు చేయటం, ఇరిగేషన్ అధికారులు పిఎస్లో కంప్లైంట్ చేయడంతో తూతూ మంత్రంగా కూల్చేశారు.
అప్పటి అధికార పార్టీ మంత్రి ఇన్వాల్వ్ కావడంతో తరువాత అధికారులెవరూ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడు కూడా చెరువు శకం భూములు కబ్జాకు గురవుతున్నాయి. రామాంతపూర్ పెద్ద చెరువు హద్దుల వ్యవహారంలో హెచ్ఎండిఏ లేక్స్ విభాగానికి చీవాట్లు పడుతూనే ఉన్నాయి. తాజాగా పెద్ద చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ నిర్ధారించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలవుగా దీనిపై విచారణ జరిగింది. 2 దశాబ్దాలుగా రామాంతపూర్ పెద్ద చెరువు కబ్జాలు, ఆక్రమణలతో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధి కుచించుకుపోయిందన్నారు. ఇప్పటికీ స్థానికులు చెత్తాచెదారం నింపడంతో కబ్జాలు నిత్యకృత్యంగా మారడంతో హద్దుల నిర్ధారణ జరగాలన్నారు. 2016లో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పరిశీలించి 30 ఎకరాల మేర విస్తరించి ఉందని ప్రైమరీ నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ ఇప్పటికీ ఫైనల్ నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని హైకోర్టు వివరించారు. ఈ క్రమంలో హెచ్ఎండిఏ లేక్స్ విభాగం అధికారులు తక్షణమే పెద్ద చెరువు హద్దులు నిర్ధారించాలని, ఈ విషయం స్పష్టం చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇక స్థానికుల నుంచి వచ్చే అభ్యంతరాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.